భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేకమైన పారిశ్రామిక పార్కును పూర్తిగా మహిళా వ్యవస్థాపకులకే అంకితం చేస్తుంది. ఇది మహిళల నేతృత్వంలోని పరిశ్రమలు, స్టార్టప్లు మరియు చిన్న వ్యాపారాలపై దృష్టి సారించి 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ మహిళా పారిశ్రామిక పార్కు ఆంధ్రప్రదేశ్ అంతటా 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడానికి, మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలను మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడానికి ఒక పెద్ద ఇనిషియేటివ్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారతదేశ వినియోగదారుల ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని 2012 నుంచి ఏ సంవత్సరానికి సవరించింది? 2024కి. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారతదేశ వినియోగదారుల ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని 2012 నుంచి 2024 వరకు సవరించింది. ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధి మరియు ఆదాయాలు పెరుగుతున్నప్పుడు మరియు పట్టణీకరణ పెరుగుతున్నప్పుడు మారుతున్న గృహ వ్యయ విధానాలను ప్రతిబింబిస్తుంది. స్వచ్ఛత పక్వాడా అవార్డులు 2025లో మొదటి బహుమతిని గెలుచుకున్న ఓడరేవు ఏది? పారాదీప్ పోర్టు, ఒడిశా. పారాదీప్ పోర్టు అథారిటీ భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పనితీరు కనబర్చే ప్రధాన ఓడరేవుగా అవతరించింది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వచ్ఛతా పక్వాడా అవార్డులు 2025లో మొదటి బహుమతిని గెలుచుకుంది. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో రైలును భారత రైల్వే ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? గుజరాత్, అహ్మదాబాద్లో. భారత రైల్వేలు దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జి డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో రైలును అహ్మదాబాద్లోని సబర్మతి వద్ద ప్రారంభించాయి. ఇది స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల రైలు కార్యకలాపాల వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఈ చొరవ భారత రైల్వేల పర్యావరణ అనుకూల రవాణా మరియు నికర సున్నా లక్ష్యాల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 2026 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? యునైటెడ్ బై యూనిక్. 2026 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. ఇది 2025-27 మధ్య ప్రజలను సంరక్షణ కేంద్రంలో ఉంచడంపై దృష్టి పెడుతుంది. ఇది వ్యక్తిగతీకరించిన, అనుకూలీకరించిన సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి యొక్క క్యాన్సర్ ప్రయాణం మరియు అనుభవం భిన్నంగా ఉంటుందని గుర్తిస్తుంది. న్యూఢిల్లీలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? భారత్ టాక్సీ. కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఫిబ్రవరి 5, 2026న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత్ టాక్సీని ప్రారంభించారు. భారత్ టాక్సీ అనేది భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 2002 కింద నమోదు చేయబడింది మరియు జూన్ 6, 2025న స్థాపించబడింది. కీలకమైన ఖనిజాల నిల్వ ఇనిషియేటివ్ అయిన ప్రాజెక్ట్ వాల్ట్ను ఏ దేశం ప్రారంభించింది? అమెరికా. అమెరికా $12 బిలియన్ విలువైన కీలకమైన ఖనిజాల నిల్వల చొరవ అయిన ప్రాజెక్ట్ వాల్ట్ను ప్రారంభించింది. దీనిని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమం. కీలకమైన ఖనిజాలు మరియు అరుదైన భూ మూలకాల సరఫరాలను పొందడం దీని యొక్క లక్ష్యం. రక్షణ, స్వచ్ఛమైన ఎనర్జీ మరియు అధునాతన తయారీకి ఈ ఖనిజాలు చాలా అవసరం. ఈ చొరవ చైనాపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచ సరఫరా అంతరాయాల సమయంలో పరిశ్రమలను రక్షించడంలో కూడా ఇది దోహదపడుతుంది. 2026 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం
ఎక్కడ జరిగింది? దుబాయి. ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2026 దుబాయ్‌లో భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం అనే థీమ్‌తో ప్రారంభమైంది. ఇది ప్రజా విధానంలో ఆవిష్కరణ, స్థిరత్వం మరియు సాంకేతికపై దృష్టి సారించింది. ప్రభుత్వ విధానాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ సహకారం, ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక సవాళ్లు, అదేవిధంగా ప్రజా ఆర్థిక మరియు నాయకత్వం యొక్క భవిష్యత్తుపై దృష్టి పెడుతుంది. ప్రాజెక్ట్ హిమాంక్ ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో పనిచేస్తుంది? లడఖ్. ప్రాజెక్ట్ హిమాంక్ ద్వారా అరుదైన మంచు చిరుతపులి వీక్షణ హై హిమాలయాల్లో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణను హైలైట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ హిమాంక్ అనేది 1985లో భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో ప్రారంభించబడిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివ్. దీని ప్రధాన లక్ష్యం లడఖ్ యొక్క ఎత్తైన మరియు కఠినమైన భూభాగంలో రోడ్డు కమ్యూనికేషన్ను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం. ఇటీవల వార్తలో కనిపించిన పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. పునఃసంచు 2 అనేది 1020 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది భూటాన్లోని వాంగ్డూ, ఫోడ్రాంగ్ జిల్లాల్లో పునఃసంచు నది కుడి ఒడ్డున ఉంది. ఈ ప్రాజెక్టు భూటాన్ రాయల్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం మధ్య అంతర్ప్రభుత్వ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయబడింది. 10% వార్షిక వడ్డీతో భారత ప్రభుత్వం 30% గ్రాంట్ మరియు 70% రుణంతో నిధులు సమకూరుస్తున్నది. ప్రధానమంత్రి దక్షత్ ఔర్ కుశలత సంపన్ హిట్గ్రాహి యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్ హిట్గ్రాహి యోజనని కేంద్ర రంగ పథకంగా అమలు చేస్తున్నది. ఇది షెడ్యూల్డ్ కులాలు, ఇతర ఎనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, నోటిఫైడ్ తెగలు మరియు సఫాయి కర్మచారులకు నైపుణ్య శిక్షణను అందిస్తుంది. స్థానిక మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్వర్క్ కంప్లైంట్ కోర్సుల్లో శిక్షణ నిర్వహిస్తారు. బ్రిక్స్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీల కోసం ఇండియా సెంటర్గా ఏ సంస్థను నియమించారు? నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఎన్పిసి. న్యూఢిల్లీలో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశం బ్రిక్స్ పారిశ్రామిక సామర్థ్యంలో చేరింది, అనగా BCICలో. తయారీ మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు మద్దతివ్వడానికి ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో ఈ BCIC ప్రారంభించబడింది. జాతీయ ఉత్పాదకత మండలి, అనగా నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, భారతదేశ BCIC కేంద్రంగా పేరు పెట్టబడింది. రాజస్థాన్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB 4 కిలోగ్రాములకు పైగా మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ప్రయోగశాల. రాజస్థాన్లోని సాంచోర్ నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 4 కిలోగ్రాములకు పైగా సింథటిక్ ఉద్దీపన మందు అయిన మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్ను రాజస్థాన్లోని యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సు మరియు జొలోర్ పోలీసులతో కలిసి నిర్వహించారు. సింథటిక్ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ప్రయోగశాల మరియు పారిశ్రామిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ప్రయోగశాల కింద ఈ దాడులు జరిగాయి. 2026 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఈషా సింగ్ ఏ పతకాన్ని గెలుచుకుంది? బంగారు పతకాన్ని. ఢిల్లీలో జరిగిన ఆసియా రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్షిప్లో
ఒలింపియన్ ఏషా సింగ్ మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది. చైనీస్ తైపేకి చెందిన చెంగ్ ఎన్ చింగ్ రజత పతకాన్ని గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఈషా మనుబాకర్ మరియు సురుచి సింగ్ 1726 పాయింట్లతో జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. గ్లోబల్ అప్పీల్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ వలస సంస్థ IOM, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. గ్లోబల్ అప్పీల్ 2026 నివేదికను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక IOM యొక్క వ్యూహాత్మక ప్రణాళిక 2024-28తో మానవతావాద రీసెట్ కింద సమలేఖనం చేయబడింది.